నా మీద చేస్తున్న ఎలిగేషన్ ఏమిటి? నేనే ఆవిడని బలవంతంగా పట్టించడం కూడా కాదు, ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నాను అని ఏదో చెప్తుంది ఆవిడ. మీరు ఆ కాల్ ఏదో రికార్డింగ్ పట్టుకొచ్చింది. ఎవరన్నా సరే మన జర్నలిస్ట్ మిత్రులకి ఎవరన్నా సరే ఫోన్ చేస్తే, భయ ఇక్కడ ఎవరో డ్రగ్స్ వీళ్ళు రెగ్యులర్గా చేస్తున్నారు, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానంటే ఇవి ఖచ్చితంగా పట్టలేదు. నాకు ఏదైనా హెల్ప్ చేయండి. ఏమడుగుతాడు వాడు? ఆ టైంలో నేను ఉన్నప్పుడు నన్ను పట్టుకోకుండా చూడండి, నేను ఏదో చేస్తాను. సో మనం ఏం చెప్తాం ఇన్ఫర్మేషన్ లాగడానికి? సరే నాకు చేస్తానని నేను చేస్తానని చెప్తాను. సో దీన్ని పట్టుకొని వెళ్ళి శేఖర్ భాషను వస్తాను సార్ కలిసి నా మీద కూడా, ఎందుకంటే బేసికల్లీ తప్పించుకోవాలి ఆవిడ ఇప్పుడు ఆ డ్రగ్స్ కేసు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. అండ్ అలాగే ఎవరినో ఒకటి నిరికించాలి. సో మస్తాన్ సాయి నిరికించింది. మస్తాన్ సాయి పుణ్యాత్ముడు కాదు. మస్తాన్ సాయికి డ్రగ్స్ వరలక్ష్మిలో అలవాటు ఉంది. వరలక్ష్మి కేసులో ఉన్నాడు. ఇప్పుడు డ్రగ్ టెస్ట్ చేస్తే కూడా పాజిటివ్ వచ్చిందని ఏదో చెప్తున్నారు. బట్ ఈవిడికి ఎందుకు డ్రగ్ టెస్ట్ చేయలేదు? ఈవిడ రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు డ్రగ్ టెస్ట్ చేయలేదు. ఎక్కడ? సికింద్రాబాద్లో. వరలక్ష్మిలో టెస్ట్ చేయలేదు. సో ఇన్నిసార్లు ఇప్పుడు మస్తాన్ సాయి ఏం చెప్తున్నాడు? మేమిద్దరం కలిసే డ్రగ్స్ చేసాము, ఈవిడ 2 రోజుల నుంచి వాడు అక్కడే ఉన్నాను. సో ఆవిడకి కూడా చేయండి అంటే, సరే నీకు చేస్తాం బాగా, ఫస్ట్ ఆవిడ తర్వాత సంగతి అని చెప్పి అంటే ఆవిడకి ఏదన్నా సపోర్ట్ దొరుకుతుందా పోలీస్ సిస్టంలో అని డౌట్ కూడా ఉంది. దానికి ఊతమిస్తున్న ఇదేంటంటే కొన్ని సాక్ష్యాలు బయట అవుతున్నాయి. ఒక పోలీస్ ఆఫీసర్తో ఆవిడ ఆయన హనీ ట్రాప్లోకి లాగుతూ చేస్తున్న కాలింగ్ ఇవన్నీ కూడాను ఉన్నాయి. సో ఇంకొక కాల్ కూడా మీకు వినిపిస్తా. నిన్న వచ్చింది ఇది. రూపాయి ఇవ్వకుండా డబ్బులు ఇచ్చి మాట్లాడు డబ్బులు ఇవ్వకుండా మస్తాన్ సాయితో లావణ్య మొత్తం పంపిస్తున్న డే 1 నుంచి నీ విల్లా హౌస్ అగ్రిమెంట్ తో సహా. ఎవరో ఒకసారి పలానా సార్ ఎవరో ఉన్నారు అంటే వీళ్ళ ఇద్దరు మధ్య ఒక రిలేషన్ ఉందని మనకు అర్థమవుతుంది. సో దీంతోపాటు ఇంకొక కాల్ కూడా ఉంది. మీరు అంటే వినిపిస్తే మీకు ఓపిక ఉంటే. ఆవిడ ఏం చెప్తుందంటే, నాకు జస్ట్ ఎవరో రిపోర్టర్ తోటి, మేబీ ఒక క్రైమ్ రిపోర్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏముంటుంది, నాకు ఇట్లాగే ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉండు, నేను నీకు కాప్స్ ఉంచుకున్నట్టే నేను నిన్ను కూడా ఉంచుకుంటాను అని చెప్పంటుంది. అంటే మీరు అనుకున్నంత అమాయకురాలేం కాదు. మీరు అంటే ఇప్పుడు జనాలు మర్చిపోయి ఉంటారు, చాలామంది మీడియా మిత్రులు మర్చిపోయి ఉంటారు మనం వేసిన బ్లాస్టింగ్ ఏదైతే ఉందో కొన్నాళ్ళ క్రితం. ఆవిడ రెడ్ హ్యాండెడ్గా సికింద్రాబాద్లో పట్టుబడ్డది, మౌకిలా కేసు అండ్ ఇవన్నీ కూడా. దీనికి తోడు లాస్ట్ టైం ఇవి అన్నీ చూసి